హలో ఫుడ్ లవర్స్, ఈజీగా ఫ్లేవర్ఫుల్ సైడ్ డిష్ ఫేమస్ హైదరాబాదీ స్టైల్లో మిర్చి కసాలన్ చేస్తున్నాను. తెలంగాణలో మిర్చి కసాలన్, ఆంధ్రాలో అయితే షేర్వా అంటారు. ఈజీగా ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. ముందైతే నేను అవన్నీ వేయించేసుకున్నాను. ఏంటంటే నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇంకా దాల్చిన చెక్క, ఇంకా ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు, ఇవన్నీ కూడా వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న పల్లీలు, ఇవి కూడా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే పొడవుగా చీరికలు చేసుకుని వేసేసుకోవాలి. ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్పైస్ తినని వాళ్ళైతే అందులో గింజలు కూడా తీసేసేయాలి. ఇంకా అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా, అది కూడా వేసేసి అలా ఫ్రై చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, పసుపు, కారం అన్నీ వేసుకుని బాగా కలపాలి. ఈ గ్రేవీ కర్రీ బిర్యానీకి, రైస్కి, చపాతీకి, రోటీకి, దేనికైనా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టొమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నట్లయితే ఆయిల్ పైకి తేలే వరకు అలా కలుపుతూ ఉండాలి. నేనైతే బటర్ వేసుకుంటాను, అందుకోసమే కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి గ్రేవీ అనేది చూసుకుని దాన్ని బట్టి వాటర్ చూసుకుని వేసుకోవాలి. దీంతో పాటు ఉడికిన మిర్చి అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కారంగా ఉంటుంది కాబట్టి చాలామంది తినరు. ఇందులో మిర్చి స్పైస్ ఉంటుంది కాబట్టి గింజలు తీసేసి వేస్తారనమాట. నేనైతే గింజలు తీయకుండానే వేసేసాను, బాగుంటుంది. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇదిగో ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం బటర్ కూడా వేసుకొని ఇలా గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ వరకు కావాలో చూసుకుని అంతవరకు ఉంచుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. కొంచెం కసూరి మేతి కూడా వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత ఈజీగా బిర్యానీకి సైడ్ డిష్ వచ్చేసింది షేర్వా మిర్చి కసాలన్. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. నేను దమ్ బిర్యానీ చేశాను, దానికి కాంబినేషన్ ఈ మిర్చి కసాలన్. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీల కోసం చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.